ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఎందుకంటే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే ఆలోచన, బీఆర్ఎస్లో ఇవి నిన్న సిఎల్పి మీటింగ్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మంత్రులు అందరూ కూర్చొని నిన్న మాట్లాడుకున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ కావచ్చు. ఇంకోవైపు ఇక్కడ మీటింగ్ అవుతుంటే పాలమూరు జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి జూపల్లి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా బెంగళూరు పోయి శివకుమార్కి, డీకే శివకుమార్కి, సిద్ధరామయ్యకి, ఖర్గేకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. మమ్మల్ని రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడని చెప్పేసి ఇట్లా ఒక రాజకీయ పరంగా రాష్ట్రంలో మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. రాజకీయ పరంగా ఈ చర్చ అంతా కూడా ఒక రకమైన హీట్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. చలికాలం పోయింది, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం హీట్తో పాటు పొలిటికల్ హీట్, సమ్మర్ హీట్తో పాటు తెలంగాణలో పొలిటికల్ హీట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ 3 రాజకీయ పార్టీలు ఇంత వేగంగా పావులు కదుపుతూ ఉన్నాయి. అదంతా ఏం జరగబోతుంది అనేది కొంచెం డీటెయిల్గా చెక్ చేసుకున్నాం. దానికన్నా ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తొలి వెలుగులోకి వస్తే 10 మంది డుమ్మా, రేవంత్కు జంపింగ్ ఎమ్మెల్యేల జలక్, సిఎల్పి సమావేశానికి గైర్హాజరు, సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో భయం, మొదటికే మోసం వస్తుందని వెనుకడుగు, కాంగ్రెస్లో చేరిన టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నారు వాళ్ళంతా 10 మంది కూడా. ఉప ఎన్నికకు వెనుకడుగు వేస్తున్న మెజార్టీ సభ్యులు, దానమింట్లో మరోసారి చర్చలు, బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే యోచన. రేవంత్ మాకొద్దు, కాంగ్రెస్లో చల్లారని అసమ్మతి సెగ, సీఎంపై తిరగబడ్డ మంత్రి ఎమ్మెల్యే, ఖర్గేతో జూపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ, తమకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన. గీత దాటితే వేటే, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్, సమస్యలుంటే అంతర్గతంగా చర్చిద్దాం, పార్టీపై విమర్శలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం, 90% సీట్లు గెలిచే బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే. ఇక బంగారం ధర చూసుకుంటే 86,000కు పోయింది, 86,500. వెండి కిలో 1000, 1,07,000. ఇక చికెన్ ధర 200కు వచ్చింది మళ్ళా. రైట్. ఇంకా కేంద్రంతో కేటీఆర్ దోస్తీ, హఠాత్తుగా పార్టీ నేతలతో ఢిల్లీ టూర్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, రాజకీయ కోణం ఉందంటూ రాష్ట్రంలో చర్చ. కేసీఆర్ సూచన మేరకే వచ్చామన్న కేటీఆర్, త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తారా? సడన్గా ఢిల్లీకి వెళ్ళి అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మరి కొంతమంది బీజేపీ పెద్దలని కలిసిండు. ఎందుకు కలిసినా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ పడ్డది. ఫలితాల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు అటు పోయిర్రు, ఇంకో కొంతమంది కూడా పోతారనే వార్తలు వచ్చినాయి. కానీ కొంత అడ్డుగట్ట వేయగలిగిర్రు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కు రాజకీయ పరంగా ఒక పెద్ద దాని ఏమంటారు ఒక నష్టం అనేది జరిగింది. దాన్ని పూడ్చుకోవడానికి కొంతకాలంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ కేడర్లో చేసేది ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా జాతీయ పార్టీ కాంగ్రెస్, మరోవైపు వేగంగా పుంజుకుంటున్న మరో జాతీయ పార్టీ, బలమైన పార్టీగా బీజేపీ రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చినాయి. మరి అటు బీజేపీ వేగంగా దూసుకుపోయి అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ వేసే ప్రక్రియలో ఉన్నది. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉన్నది. నిన్న దీపాదాస్ ముంచి చేతుల మీదకి వెళ్ళి ఆయనకు ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి బీఫామ్ కూడా ఇచ్చినారు. ఆయన నామినేషన్ వేయబోతా ఉన్నాడు. మరి బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ప్రకటన కూడా లేదు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలలో ఉంటారా ఉండరా? ఒకవేళ ఉండకపోతే వాళ్ళ మద్దతు వాళ్ళకి బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పోతాయి అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఈ టైంలో ఈ పొలిటికల్గా ఇది జరుగుతున్న టైంలో ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని, బీజేపీ నాయకులను కలవడం వల్ల ఏమవుతుందంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ తోటి దోస్తీ కట్టబోతున్నదా? గతంలో కాంగ్రెస్ ఇదే ఆరోపించింది. ఏమని? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మీదికే ఇట్లా ఖయ్యం పెట్టుకుంటున్నా కానీ లోపల దోస్తీ ఉన్నదని చెప్పేసి. మరి ఈయన వెళ్ళి కేటీఆర్ వెళ్ళి బీజేపీ పెద్దలను ఢిల్లీ అధిష్టానాన్ని కలవడం వెనకాల ఉద్దేశం ఏంటిది అంటే కాంగ్రెస్ అన్న
ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వెనకాల నిజం ఉంది అనుకోవచ్చా అనేది ప్రధానంగా చర్చ జరుగుతాను. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాల్ రికార్డ్ పేరిట వేధింపులు, శేఖర్ భాషకు బిగ్ షాక్. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ. ఈమె మొన్న జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా ఫిర్యాదు చేసి ఆయనను జైలుకు పంపించింది. ఇప్పుడు తాజాగా శేఖర్ భాష కూడా తనను కాల్ రికార్డు ఉన్నాయని చెప్పేసి, వేధింపులు ఉన్నాయని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఎలక్ట్రానిక్ డివైజులు సీజ్ చేయాలని వినతి. బిఎన్ఎస్ 67-79 సెక్షన్ల కింద కేసు నమోదు. లావణ్యకు డ్రగ్ టెస్టులు నిర్వహించాలి. శేఖర్ భాష సంచలన వ్యాఖ్యలు. రైట్, ఇందులో తెలుగు వెలుగులో చూస్తే ఇలా మెయిన్గా ఈ వార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో గీత దాటొద్దు, సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం. ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు, ఆదాయ వ్యయాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి ప్రజెంటేషన్ ఇచ్చిండు నిన్న. మన దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రంలో ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, ఎట్లా చేద్దాం, ఏం కథ మరి? ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ఉన్న మనం తెచ్చిన పథకాలను స్థానిక ఎన్నికలకు మనం వెళ్ళబోతూ ఉన్నాము. కాబట్టి ఆ పథకాలను ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంగా చేసిన సంక్షేమాన్ని, ప్రజలకు అందించిన ఆ సంక్షేమ ఫలాలను మనం అండర్ గ్రౌండ్ వరకు, అంటే గ్రామీణ స్థాయిలో చివరి ఓటర్ వరకు మనం తీసుకెళ్ళగలగాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంచెం ఈ ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలంటే కొంత యాక్టివ్గా ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొన్ని పథకాలు అమలు చేస్తానికి కష్టమవుతుంది అనేది నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి నిన్న సిఎల్పి మీటింగ్లో అటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వచ్చింది కదా, ఆమెకు అర్థమయ్యేలాగా సీఎంతో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలకు పార్టీ క్యాడర్ మొత్తానికి అర్థమయ్యేలాగా అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆశలను దోచుకున్నారు, ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితం అంతా దాచుకున్న డబ్బు ఉస్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి. అమెరికా నుంచి వచ్చిన వారి దీనగాథలివి. అప్పులు చేసి లోన్లు పెట్టుకొని దాని ఏమంటారు, ఇల్లు బంగారము గిరిపెట్టి అమెరికా పంపించారు అక్కడ చదివిద్దామని పిల్లలని. కానీ ట్రంప్ మామ ఏం చేసిండు, మొత్తం వేరే దేశం వాళ్ళు, పాస్పోర్టు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇండియా అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే మంచిగా అని చెప్పేసి ఒక విమానం కట్టి కిరాయికి ఎక్కడి దేశంలో అక్కడ పంపిస్తూ ఉన్నాడు. లక్షలు ఏజెంట్లను, ప్రైవేట్ ఏజెన్సీలను నమ్ముకొని వాళ్ళకి డబ్బులు కట్టి చదువుకుందామని చెప్పేసి ఆ వీసాలు, పాస్పోర్ట్లు తీసుకొని అమెరికా పోయిన వాళ్ళందరూ ఆ కొలువు కోసమో గెలువు కోసమో వాళ్ళందరూ వెనుకకు రావాల్సిన పరిస్థితి. ఆ పైసలు, అప్పులు ఎవరు కట్టాలి, ఎట్లా కట్టాలి? 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. వీసీల నియామక నిబంధనల మార్పు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ వినతి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నిన్న ఒక కామెంట్ చేసిండు. గతంలోనే మొన్న ఒక వారం 15 రోజుల కిందనే ఒక కామెంట్ చేస్తాడు. ఏమని? పథకాలు చక్కగా అమలు అవుతలేవు, పథకాలు జనాలకు పోతలేవు, పథకాలు అమలు చేసుట్లా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి మొన్న ఒక సభలో మాట్లాడుకుంటా అంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి. ఇవాళనేమో ఏకపక్ష నిర్ణయాలు సరికాదని చెప్పేసి ఒక సంచలన కామెంట్ చేసినాడు. మనం ట్రై చేస్తున్నాం, మన తొలి వెలుగుకు పిలవడానికి, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కావచ్చు కొంత ముఖం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలాసార్లు మనం కాల్ చేస్తే తమ్మి రేపిస్తా, ఎల్లుండిస్తా, రేపు కలుస్తా, నేనే స్టూడియోకి వస్తా అని చెప్పేసి కొన్ని దాటవేసే సమాధానాలు అయితే చెప్తున్నాడు. మనం కలిస్తే ఆయన ఇట్లా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, ఒకవైపు క్రమశిక్షణ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని బహిరంగ కామెంట్లు చేయకుండా అని చెప్పేసి నిన్న మీటింగ్ అయింది. మీటింగ్ అట్లా అయిందో లేదో ఇక్కడ ఒక ఎమ్మెల్యేనేమో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు, మీ అంతల మీద అంత మీ ఇష్టమేనా అన్నట్టు ఈయన మాట్లాడుతాడు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏమో పోయి మళ్ళా పార్టీ అధిష్టానానికి మాకు రేవంత్ ఇట్లా మమ్మల్ని పట్టించుకుంటాడు, చిన్న చూపు చూసినని చెప్పేసి
వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తారు. ఒకవైపు పాత పెడుతుంటే ఇంకో వైపు లొల్లి చేస్తున్నట్టు ఉంది. కులగణన వర్గీకరణపై భారీ బహిరంగ సభలు, ఈ రెండింటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ భేటీ. సరే, ప్రకటన బయటకు చెప్తేందుకు ఈ కులగణన వర్గీకరణ మీద మీటింగ్ పెట్టాలి, బహిరంగ సభలు పెట్టాలని చెప్పిరేమో, కానీ వాస్తవానికి వస్తే ఏంటంటే మంత్రివర్గ విస్తరణ చేస్తే ఉపయోగం ఎంత, ఇస్తే ఎవరెవరికి ఇవ్వాలి అనేది నిన్న అక్కడగా ఢిల్లీలో ఇంటర్నల్గా జరిగిన చర్చ అని చెప్పేసి మనకు కొంత సమాచారం ఉంది. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఒకవైపు కోమటిరెడ్డి, ఒకవైపు వివేక్ని తీసుకుపోయారంట. వివేక్ని నిన్న ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు ఆయన కూడా ఉన్నారంట. మరి ఆయనకి ఇస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నాడు, ఆయనకి ఇస్తారా? ఇటు గద్వాల మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు మా సొంత పార్టీ, మా సొంత జిల్లా ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ప్రాధాన్యత తీయట్లేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఇస్తాడా? గతంలో ఇటు కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళకు కొంతమందికి హామీ ఇచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి. మరి వాళ్ళకి ఇస్తాడా అనేది చర్చనీయాంశం. అక్రమ వలసదారులకు సంఖ్యలా, లోక్సభలో బగ్గుమన్న విపక్ష ఎంపీలు, అమెరికాతో మాట్లాడతామన్న కేంద్రం. బంగ్లాదేశ్లో మళ్లీ హింస, బంగబంధు మ్యూజియానికి నిప్పు, అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు. ఈనాడులో అది, ఆంధ్రజ్యోతికి వస్తే సేమ్ ఇదే. పడవకు చిల్లు పడితే అందరం మునుగుతాం, పార్టీ లైన్ దాటొద్దు, ఐక్యంగా ఉంటేనే బలం, ఏవైనా సమస్యలుంటే నాకు చెప్పండి, ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ గురించి నిధుల కొరత ఉన్నా మనం చాలా సాధించడం, చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అట్లాగే కులగణన మీద సూర్యాపేటల వర్గీకరణ మీద గజ్వెల్లా లేకపోతే నర్సాపూర్లో భారీ బహిరంగ సభలు పెట్టాలని చెప్పేసి నిన్న పిలుపునిచ్చారు. ఈ రెండు సభలకి పార్టీకి సంబంధించిన చీఫ్ ఏఐసిసి ఇన్ఛార్జ్, మన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని పిలవాలని చెప్పేసి అనుకున్నారట. అయితే మరోవైపు బీఆర్ఎస్ కూడా ఫిబ్రవరి ఎండింగ్ వరకల్లా ఒక భారీ బహిరంగ సభ, ఒక 5 లక్షల మందితోటి మనం బహిరంగ సభ పెట్టుకుందామని చెప్పేసి మొన్న ఫామ్ హౌస్లో కొంతమంది రైతులు, కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ను కలిసే సందర్భంలో వచ్చినప్పుడు ఆయన అంటాడు, మనం భారీ బహిరంగ సభ పెట్టుకుందాం, మనం ప్రజలకు పోదాం, గట్టిగానే కొడతాం అని చెప్పేసి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు 2 బహిరంగ సభలకి, కేసీఆర్ 5 లక్షల మంది ఒక్క బహిరంగ సభకి ప్లాన్ చేస్తుంటే కాంగ్రెస్ 2 బహిరంగ సభలకి ప్లాన్ చేస్తుంది. ఒకటి కులగణన మీద జరుగుతున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో, కొంచెం అసత్య ప్రచారం అంటున్నారు, కొన్ని విమర్శలు ఏవైతే వస్తున్నాయో దాన్ని తిప్పికొట్టేందుకు సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సభ. ఎస్సీ వర్గీకరణ చేసింది కదా, ఆ ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులుగా చెప్పేసి దాని విషయంలో ఏం సాధించినాం మనం, గత వేరే ఇతర రాష్ట్రాలు కావచ్చు, దేశంలో మొట్టమొదటిసారిగా మనమే కులగణన చేసినాం, మొట్టమొదటిసారిగా మనమే ఎస్సీ వర్గీకరణ చేసినాం. ఈ 2 విషయంలో దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించిందని చెప్పేసి పార్టీ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దానికి జనాల్లోకి తీసుకెళ్లేందుకు 2 బహిరంగ సభలను వేదికగా చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఇక 10,000 కోట్లు ఏజెంట్ల పాలు, అడ్డదారుల్లో అమెరికాకు 18,000 మంది, ఒక్కొక్కరి నుంచి సగటున 50 లక్షల వరకు వసూలు చేశారంటనా. ఐరోపా మీదుగా మెక్సికోకు అడవుల్లో రోజుల తరబడి నడక, దారిలో శవాలు, అస్థిపంజరాలు, విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేశారు, దిగే వరకు తెలియదు భారత్కు వచ్చామని తిరిగి వచ్చిన భారతీయులకు కన్నీటి గాథలు. ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల నుంచి ₹1 కోటి తీసుకురంట అమెరికా పంపిస్తేందుకు. ఐరోపా మీదకి వెళ్ళి మెక్సికోకి తీసుకుపోయి అడవులలో నడిపించారు, చచ్చిపోయినట్టే వదిలేసారు. గతంలో అట్లా ఎంతమందిని వదిలేసారు, అస్థి పంజరాలు కూడా కనబడి అంట దారిలో వస్తుంటే. తీన్మాన్ మల్లన్నకు షోకాజ్ నోటీస్, కులగణన నివేదికపై వ్యాఖ్యల మీద 12 రోజులుగా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. బీసీలు బల, రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం, పంచాయతీ ఎంపీటీసీల్లో 33%, జెడ్పీటీసీల్లో 38.4%, ఎస్టీ తండాలు, పెసా గ్రామాలను తీసేస్తే ఇంకా ఎక్కువ దీనికి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ప్రాతినిధ్యం వహించేది పెరుగుతున్నదంట. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5%లో 5% మొత్తం బీసీలే గెలిచిరు. కొత్త జిల్లాలో 40% బీసీలే గెలిచిరు, మరికొన్ని చోట్ల 50% బీసీలే గెలిచిరు.
42% కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి 42% ఇస్తా అని చెప్తుందో, ఒకవేళ 42% ఇస్తే కనుక ఈ మొత్తం ఎంత 41%లో గత పంచాయతీ ఎన్నికలైంది కదా, ఈ 42% ఇస్తే దాదాపు 70-80% వరకు కూడా బీసీలు స్థానిక సంస్థల మీద గెలిచే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తేందుకు ఇప్పటికే ఏపీ నిర్ణయం తీసుకుంది. అంటే కొంతకాలంగా అటు దేశంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు బీసీలు బహుజనులు ఒక రకమైన ఐక్యతను సాధిస్తూ ఉన్నారు. ఒక రకంగా అందరూ మెల్లమెల్లగా ఒకే వేదిక మీదకి వస్తూ అటు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా బీసీలకు సంబంధించిన హక్కుల గురించి పోరాడే క్రమంలో ఒకే గలం ఒకే డిమాండ్ ఒకే వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు బీసీ వైపు టర్న్ తీసుకోక తప్పట్లేదు. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల్లో కావచ్చు, అటు ఏపీలో కూడా 34% ప్రాతినిధ్యం ఇచ్చినారు బీసీలకి. తెలంగాణ 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాని మీద చర్యలు తీసుకొని అటు బీజేపీకి బీఆర్ఎస్కు సవాల్ వేసింది, మేము చేస్తున్నాం మీరు కూడా చేస్తారా అని చెప్పేసి. సో బీసీలకు ఒక ప్రాతినిధ్యం పెరుగుతూ ఉన్నది. ఇక ఇదొక మన హెడ్డింగ్లో చూసుకుంటే మెయిన్గా బ్యానర్ పక్కన ఇచ్చినారు, సారథ్యం సందిగ్ధం, కొలిక్కి రాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక, ఇద్దరు కీలక ఆశావహుల పరస్పర ఫిర్యాదులు, జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం. నిన్న యాదవులు మాకు బీజేపీ జిల్లా అధ్యక్షుని విషయంలో మాకు ప్రాతినిధ్యం లేదు, అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి యాదవులు ఒక్కొక్కరికి కూడా మీరు ప్రకటించిన జిల్లా అధ్యక్షుల లిస్టులో ఒక్కరి పేరు కూడా లేదు యాదవులది గొల్ల కురుములది అని చెప్పేసి నిరసన చేస్తూ నిన్న బీజేపీ ఆఫీస్ ముట్టడిచ్చారు యాదవులు. సో ఇంకా కొంతమందిది ఇంకా 13 జిల్లాలకు సంబంధించింది పెండింగ్లో పెట్టారు. అది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి జిల్లా అధ్యక్షుల విషయంలో. అటువైపు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరికి ఇవ్వాలి, ఒకవైపు ఈటల పేరు వినిపిస్తూ ఉంది, బండి సంజయ్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మరోవైపు వస్తూ ఉంది. సో వీరిద్దరి మధ్యలో ఎవరికి బీజేపీ రాష్ట్ర చీఫ్ పగ్గాలు అనేది దక్కుతాయి అనేది చూడాలి. సో మరో వాళ్ళలో వాళ్ళే పరస్పరం ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకొని కంప్లైంట్లు చేసుకున్నారంట. దాని కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం హెడ్లైన్స్ అయిపోయినాక. రైట్, పార్టీ లైన్ దాటొద్దు, ఈ అన్ని పార్టీలు కూడా నిన్న సిఎల్పి మీటింగ్కి సంబంధించిన దాన్ని ముఖ్యంగా తీసుకున్నాయి. ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ, గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు, పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు, అంటే దగ్గర 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు 38%, ఇది జాతీయ సగటు కంటే 7% ఎక్కువ. మొత్తం దేశం మొత్తంలో 31% అర్బనైజేషన్ జరుగుతుంది, తెలంగాణలోనే 37%, 38% ఉంది ఇది. సో ఈ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా రాను తెలంగాణ మొత్తం కూడా ఊర్లన్నీ కూడా పట్టణాలు చిన్న చిన్న పట్టణాలుగా మారే అది మనం చూడొచ్చు. రైట్, నిన్న హయత్ నగర్లో పెద్దంబర్పేటలో జరిగింది. స్కూల్ వ్యాన్ కింద ఒక చిన్న పాప వ్యాన్ దిగి ఇట్లా నడుచుకుంటూ పోతున్న క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా రివర్స్ తీసిండు. చిన్న పాప 4 ఏళ్ళు ఏమనుకుంటా చనిపోయింది వ్యాన్ కింద పడి. గతంలో మొన్న కూడా మనం మణికొండలో చూసినాం ఇలాంటి ఘటనే. 2027లో చంద్రయాన్ 4 తొలి వన్డేలో 4 వికెట్లతో ఇండియా విక్టరీ. మొన్న T20 సిరీస్ కొట్టిరు, ఇప్పుడు వన్డే సిరీస్ నడుస్తూ ఉంది. ఫస్ట్ మ్యాచ్ నిన్న అయింది. ఫస్ట్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు లైన్ క్లియర్, వారసత్వ ఉద్యోగుల ఏజ్ లిమిట్ను పెంచుతూ సర్క్యులర్ జారీ, 40 ఏళ్లలోపు ఉన్న కార్మికుల వారసులకు దక్కనున్న ఉద్యోగాలు, సింగరేణి పరిధిలో 500 మందికి పైగా ప్రయోజనం. సంఖ్యలు వేసి పంపినా మౌనమేనా, ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై విశ్వగురువు ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతిపక్ష ఎంపీల ఫైర్, పార్లమెంట్ ఎదుట చేతులకు బేడీలతో నిరసన, ఆందోళనలో పాల్గొన్న ఖర్గే, రాహుల్, అఖిలేష్, ఇతర ఎంపీలు. తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు వంశీ, చామల, అనిల్, రఘురామరెడ్డి. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి, ఆర్ కృష్ణయ్య. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, పార్లమెంటులో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓబీసీ నేషనల్ సెమినార్ జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రంలో తెలంగాణలో అయింది, మీరు దేశవ్యాప్తంగా కూడా
పూర్తిగా కులగణన చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ డిమాండ్ చేసిండు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం, రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వేయాలని మరో మంత్రి గడ్కరీకి రిక్వెస్ట్ చేసింది ఆయన నిన్న. ఇక ఇది చూసుకుంటే ఇదే వర్సిటీల మీద యూజీసీ గైడ్లైన్స్ సంబంధించి కేంద్రం జోక్యం మీద నిన్న విద్యా కమిషన్ సంబంధించి ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఆయన ఒక ప్రొఫెసర్ల మేధావులందరితో కూడా ఒక నిన్న సెమినార్ లాంటిది ఒక చర్చా వేదిక జరిగింది. దాని గురించి మాట్లాడుకుంది ఏంటంటే యూజీసీ గైడ్లైన్స్తో వర్సిటీలకు ముప్పు, కేంద్రం తీరుతో అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి, వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏంటి, విద్యా కమిషన్ సదస్సులో వక్తల ఆందోళన, యూజీసీ తన పరిధి దాటుతున్నది జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వర్సిటీలపై యూజీసీ జోక్యం తగ్గాలి ప్రొఫెసర్ హరగోపాల్, యూజీసీ ద్వారా వర్సిటీలపై కేంద్రం దాడి చేయాలనుకుంటుందని చెప్పేసి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అంటే ప్రొఫెసర్లు మేధావులందరూ కూడా ఈ యూజీసీకి సంబంధించిన గైడ్లైన్స్లో కేంద్రం జోక్యం చేసుకొని వీసీలను గవర్నర్లే నియమిస్తారనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు విశ్వవిద్యాలయాల మీద పట్టుపోతుంది అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రాణాలకు తెగించి ప్రయాణం, అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియన్లు, బతికి బయటపడతాం అనుకోలే, దారి వెంట డెడ్ బాడీలు, తిండి లేక అవస్థలు, కండ్ల ముందే సముద్రంలో గల్లంతులు, మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడుగు. ఇక్కడ లక్షల దగ్గర తీసుకొని మిమ్మల్ని అమెరికా తీసుకుపోతాం అని చెప్పేసి తీసుకుపోయి ఆడ అడుగులలోకి వెళ్ళి దొంగతనంగా ఆందాక పోయిన వాళ్ళు మళ్ళీ మేము ఇట్టెట్లందుకు వస్తామని చెప్పేసి వెనకకు రాలేరు కదా, ఇది ఆశతోటి పోయారు, బతకనీకనో చదువుకోనికనో ఇంకోదాను. దొడ్డిదారిలా అడవులలో వెంబడి తీసుకుపోయి నదులలో సముద్రంలో దొంగ పడవల ద్వారా ఈత నదులలో కాలువలలో నడిపించుకుంటూ తీసుకుపోయి వాళ్ళని అమెరికాలో మెల్లగా ఇచ్చిపెట్టొచ్చారు ఆ మెక్సికో అడవుల గుండా. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక వాళ్ళందరినీ ఎలగొడతా ఉన్నాడు. లక్షలు కట్టినాం ఎక్కడ పోవాలని చెప్పేసి వాళ్ళ ఆవేదన. పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్, పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్. ఇంటింటికి పోయి ఈయన పొద్దుగా లేచి 10వ తరగతి విద్యార్థులను చదువుకోండి అని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఇంటింటికి తిరిగి విద్యార్థులను నిద్ర లేపుతా ఉన్నాడంట. 10th ఎగ్జామ్స్ ముగిసే వరకు 5,000 సాయం చేస్తానని, అండగా ఉంటానని ప్రకటన, ఉన్నత చదువులకు తోడ్పాటు అందిస్తానని హామీ. రైట్. ఇక దిశలో ప్రధాన వార్తలకు వస్తే మెయిన్ ఇదే పెట్టినారు. కలెక్టర్ వేకప్ కాల్, 10వ తరగతి విద్యార్థి ఇల్లు విజిట్, తలుపు తట్టి నిద్రలేపిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి కలెక్టర్ కొత్త కార్యక్రమం, 10th రిజల్ట్స్ పెంచేందుకు చర్యలు, తండ్రి లేకపోవడంతో తల్లిపైనే బాధ్యతలు, విద్యార్థికి అండగా ఉంటానని కలెక్టర్ హామీ. ప్రతి నెల అంటే పరీక్షలు రాసేవారు నీకు 5,000 ఇస్తా, తర్వాత నువ్వేమైనా చదువుకుంటా అంటే ఉన్నత చదువులు చదువుకుంటేందుకు నీకు ఖర్చులు ఏమైనా ఉంటే నీకు సాయంగా ఉంటా, నీకు అండగా ఉంటా, నువ్వు మంచిగా చదువుకో అని చెప్పేసి ఒక పేదింటి విద్యార్థికి ఆ పిల్లని తండ్రి చచ్చిపోయినంట, మొత్తం వాళ్ళ అమ్మనే చూసుకుంటుంది. విషయం తెలుసుకొని ఆయన పొద్దున్నే ఇంటికి వెళ్ళి ఆ విద్యార్థిని లేపి ప్రోత్సహించడం జరిగింది. అంటే వీళ్ళు ఒక్కరోజే కాదు, రెగ్యులర్గా 10వ తరగతి విద్యార్థుల ఇళ్ళకి వెళ్ళి 5 గంటలకే లేపి చదువుకోమని చెప్పేటువంటి ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాడు. నిజంగా ఇట్లాంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే కలెక్టర్ వచ్చి లేపుతాడన్న కొంత భయం, ఒక టెన్షన్తో కొంతమంది లేస్ అవుతారు, నిజంగా పరీక్షల మీద ఇంట్రెస్ట్ తోటి కొంతమంది లేస్ అవుతారు. అటు టీచర్లు, హెడ్ మాస్టర్లు కూడా కలెక్టరే స్వయంగా రంగంలో దిగినట్టు కొంత అలర్ట్గా ఉండి పిల్లల పరీక్షల విషయంలో ప్రిపేర్ చేయించే అవకాశం ఉంది. నెల రోజుల్లో 17 మంది పెరుగుతున్న లంచావతారులు, ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు, 2024లోనూ 152 కేసులు, విచారణలో విస్తుపోయే ఆస్తులు పట్టుబడుతున్నాయని మారని ఎంప్లాయీస్ తీరు. అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. వీళ్ళకి జీతాలు ఇవ్వద్దు లంచం తీసుకుంటే వాళ్ళకి. జనాల దగ్గర జనాలకు పని చేయండి మీరు. పేదలు, ముసలోళ్ళు, మహిళలు, రైతులు వస్తే వాళ్ళకు పనులు చేసి పెట్టండి, వాళ్ళు ఏ అవసరాల కోసం వస్తారో ఆ పనులు చేసి పెట్టండి అని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చి, మంచిగా ఏసీలు వేసి, కంప్యూటర్లు ఇచ్చి, అన్ని రకాల సౌలతులు కల్పించి లక్షలు వేల జీతాలు ఇస్తే అవి జాలనట్టు పందికొక్కులాగా లంచాలకు అలవాటు పడతారు.
పోయిన సంవత్సరమే 152 మంది ఏసీబీకి చిక్కినారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఈ నెలనే అయింది. సరే ఈ ఫిబ్రవరి ఇలా 7 తారీఖు అనుకోండి, 7 రోజులు పోతే జనవరి నుంచి 37 రోజులు 38 రోజులలో 17 మంది లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్ దొరికారు. ఎట్లా అంటారంటే మళ్ళీ కొలువులకు రానియొద్దు, ఏ ప్రైవేట్ కంపెనీలలో కూడా కొలువులు ఇవ్వద్దు ఈ లంచగొండలకి. గీత దాటితే చర్యలు, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం, ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టడమో మీడియాతో మాట్లాడమో చేస్తే సహించేది లేదు. ఎవరైనా సరే పార్టీ వేదికలపైనే మాట్లాడాలి. సమస్యలుంటే నాకు లేదా మంత్రులకు చెప్పండి, లేకపోతే నేరుగా రాహుల్ గాంధీకి చెప్పొచ్చు. పథకాల ప్రచారంలో చొరవ కనిపించడం లేదు. నిన్న సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకునేది లేదని చెప్పేసి కొంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. 2 వారాల్లో నివేదిక ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ స్థితిగతుల పైన రిపోర్ట్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. 2 పిటిషన్లపై ధర్మాసనం విచారణ. అంటే నిజంగా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో పాఠశాలలు, కొత్త పాఠశాలలు అని చెప్పేసి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉన్నది, వసతుల అవసరం పెరుగుతూ ఉన్నది పాఠశాలలో. ఇప్పటికీ ఎన్నో స్కూళ్ళలో టాయిలెట్స్ ఉండవు, ఎన్నో స్కూళ్ళలో నీళ్ళు ఉండవు, టీచర్లు ఉండరు. మంచిగా పిల్లలను కూర్చోబెట్టి పాఠం చెప్దామంటే వాళ్ళు కూర్చోనికి బెంచీలు ఉండవు, టీచర్లు కూర్చోనికి చైర్లు ఉండవు, బ్లాక్ బోర్డు ఉండదు. బోర్డు ఉంటే రాయనికి చాక్ పీస్ ఉండదు. ఏమనంటే డిజిటల్ ఇండియా అంటారు. ప్రభుత్వ పాఠశాలల కంప్యూటర్ల విద్య చెప్తున్నాం, డిజిటల్ విద్య చెప్తున్నాడు. 100లో ఒక స్కూల్కి ఉంటుంది దేశం మొత్తంలో. సరే రాష్ట్రం విషయంలో హైకోర్టు ఒక పిటిషన్ వేసిరవలో, దానికి సంబంధించి స్కూల్ ఎట్లా ఉన్నాయా, బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అడిగింది హైకోర్టు. కానీ నిజంగా వాస్తవ పరిస్థితులలో పోతే, ఒక గ్రామీణ ప్రాంతంలో పోతే ఒక్క స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండదు, క్లాస్ రూమ్స్ ఒక ఉండవు. ఒక క్లాస్లో ఒక రూమ్లో అటుపక్క ముఖం పెట్టి ఒక క్లాస్ వాళ్ళు చదువుకుంటారు, ఇటుపక్క ముఖం పెట్టి ఒక క్లాస్ వాళ్ళు చదువుతుంటారు. అడికి తెలుగు క్లాస్ అవుతుంటుంది, ఇటుకు ఇంగ్లీష్ క్లాస్ అవుతుంటుంది. ఇంగ్లీష్ వానికి తెలుగు అర్థం కాదు, తెలుగు వానికి ఇంగ్లీష్ అర్థం కాదు. చాలా గందరగోళ పరిస్థితులు స్కూల్ పాఠశాలలు ఉన్నాయి. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వర్గీకరణ అమలుకు జాతీయ ఎస్సీ కమిషన్ సలహాలు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచన. చట్టమా లేక ప్రతి ఒక్క జీవన ఏం చేయాలి? వర్గీకరణ అనేది మేము అనౌన్స్ చేసినాం కదా, దాన్ని ఎట్లా అమలు చేయాలని చెప్పేసి జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. మరి జీవోదే వలన ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఒక సలహాలు అడిగేందుకు లేఖ రాయడానికి సిద్ధమైంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 6న ఫిలిం ఛాంబర్ అవార్డులు. ఉత్తమ చిత్రాలు, ప్రతిభ కనబరిచిన నటులకు తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ప్రతి నటుడి ఇంటిపై థియేటర్ల వద్ద జెండా ఆవిష్కరించాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం. ఒకవైపు ప్రభుత్వం ఏమో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన జయంతిలో మాట్లాడతాడు, ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, దానికి జీవో తెచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. ఇలా ఫిలిం ఛాంబర్ ఏమో సొంతంగా ఫిలిం ఛాంబర్ తరపున ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటులు అవార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్ట, ప్రభుత్వంతో విభేదిస్తున్నట్ట, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్ట. అది ఏ పార్టీ ప్రభుత్వమైనా కావచ్చు. ప్రభుత్వం తరపున ఇచ్చేదానికి చేస్తామని చెప్పినాక ఇట్లా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని చేయడం అనేది కొంత కరెక్ట్ కాదు. టిప్పన్ నాట్ అవైలబుల్. ధరణి పోర్టల్లో పనిచేయని ఆప్షన్. ఇప్పటికే అనేక గ్రామ నక్షలు మాయమైపోయినాయట. డిస్ప్యూట్స్ ఉన్న అంటే వివాదాలున్న భూములు గుర్తించడం కష్టమవుతున్నదట. పారదర్శక పాతరేసిన రెవెన్యూ సర్వే చేయలేమంటూ చేతులెత్తేస్తున్న ఆఫీసర్లు. దరఖాస్తుదారులకు లిఖితపూర్వకంగా సమాధానం. రైటు, డైరెక్ట్గా మేము చేయలేం సర్వే, మీ భూమి పంచాయతీ అయితే ఉందో మా వల్ల కాదు మీ పంచాయతీ తెంపడని చెప్పేసి ఏకంగా లెటర్లే రాసిస్తున్నారట. అంటే దీనికి సంబంధించిన పోర్టల్లో ఈ ఆప్షన్ ఇది టిప్పన్ అనే ఆప్షను పనిచేయకపోవడమే దీనికి కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మార్చి 10న హెడ్సెట్ నోటిఫికేషన్, అదే నెల 12న పీఈ సెట్. లోకల్ షెడ్యూల్ లోపే క్యాబినెట్ విస్తరణ. సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు. రేవంత్ వెంట దీపదాస్ మున్షి, మహేష్ గౌడ్, భట్టి, ఉత్తమ్.
నేడు రాహుల్ గాంధీ మీటింగ్లో లిస్టు ఫైనల్ చేస్తారా? చర్చించి నిర్ణయం తీసుకుని హైకమాండ్. లోకల్ పోల్, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఇలా డిస్కషన్ చేస్తారట. ఇందాక మనం అనుకున్నాం కదా క్యాబినెట్ విస్తరిస్తారు, అట్లా చాలామంది ఆశావాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఈ నెలలో సూర్యాపేటలో బీసీ సభ, గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణ మీటింగ్. సూర్యాపేటకు రావాలని కోరుతూ రాహుల్ను ఖర్గేను కోరుతామని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడను. రేవంత్ దృష్టి బేష్, సీఎంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు, అధికారిక లేఖలో అభినందనలు. సమాజహిత ప్రోగ్రామ్స్ను కొనియాడిన డబ్ల్యూఈఎఫ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా కొట్లాడతాం. నిన్న ఢిల్లీకి వెళ్ళిన కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసిండు, నితిన్ గడ్కరీని కలిసిండు. కలిసి కొన్ని యూజీసీ మీద అటు ధర్మేంద్ర ప్రధాన్తో మాట్లాడతాడు. ఈయనకు సంబంధించి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను వేటుపడేలాగా చేయాలి, మీకు కొంచెం సహకారం కావాలని చెప్పేసి అడిగిండు. కోర్టులోని కేసును ఫాలో అప్ చేస్తాం. న్యాయవాదులతో పార్టీ బృందం సమావేశం అవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ. కొంత పార్టీ మానవుల మీద కొంచెం ఫైర్గానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు బీఆర్ఎస్. వీళ్ళంత తొందరగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను అనర్హ చేసుడా, ఉప ఎన్నికలు తెచ్చుడా, సస్పెండ్ చేసుడా ఏందనేది, రాజీనామా చేయించుడా అనేది తొందరగా చేపించాలనే దిశగా బీఆర్ఎస్ కొంత జంపింగ్ ఎమ్మెల్యేల మీద స్పీడ్గానే వెళ్తుంది. మరి వాళ్ళేమో మేము మళ్ళీ వెనుక పోతాం, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో పోతాం, తప్పైందని చెప్తాం, కాలుపట్టుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు కూడా చాలామంది జంపింగ్ ఎమ్మెల్యేలు భయపడుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్లో అటు రెండుకి చెడ్డ రేవడిలోకి అయిపోతుంది వాళ్ళది పాపం. తొలి మ్యాచ్ భారత్దే. వన్డే సిరీస్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం. సత్తా చాటిన గిల్, శ్రేయాస్ అఖ్తర్, బంతితో మెరిసిన హర్షిత్ రాణా, జడేజా సిరీస్లో 1-0తో ఆధిక్యం. 176.6 కోట్ల